కూడా ఇంత యూజ్ చేసిందా? లిప్స్టిక్ కూడా యూజ్ చేసింది. నా ఫేవరెట్ టీషర్ట్ కూడా తీసుకున్నది. మమ్మా ఏంటి ఆరాధ్య? ఏంటి మమ్మ, నీకు నా డ్రెస్సెస్ వేసుకోవద్దని చెప్పిన కదా. ఆరాధ్య, మమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? జస్ట్ కాల్ మీ బార్ ఆర్ భారతి. నీకు నా కాస్మెటిక్స్ యూజ్ చేయొద్దని చెప్పిన కదా. ఆ లిప్స్టిక్ నేనే ఇప్పటి వరకు యూజ్ చేయలేను. ఎందుకు యూజ్ చేసినావు? ఏదో షేడ్ బాగుందని యూజ్ చేసిన. అయినా ఒకసారి యూజ్ చేసి అక్కడే కదా పెట్టింది. అంత ఓవర్ యాక్షన్ చేయనవసరం లేదు. నువ్వు ఏదన్నా చేసుకో, నాకు హెడ్ఏక్ వస్తుంది. కొంచెం టీ పెట్టుకొని తీసుకురా. అబ్బా, ఇప్పుడే మేకప్ వేసుకున్న ఆరాధ్య. కిచెన్ లో వచ్చే స్టీమ్ వల్ల నా మేకప్ పాడైపోతుంది. కొద్దిసేపు ఆగరాదా? ఇంకోసారి నా కాస్మెటిక్స్ యూజ్ చేస్తే బాగుండదు చూడు మమ్మ. అయినా నీ మేకప్ గురించి నాకేం అవసరం లేదు, నాకు టీ కావాలి. సరేలే, వెళ్తున్నా. ఇదిగో టీ. ఏంటి మమ్మ ఇది? గ్రీన్ టీ. అది హెల్త్ కు మంచిది. అది తాగినవనుకో మమ్మలాగా ఫిట్గా ఉంటాయి. నాకెందుకు మమ్మ నీ ఫిట్నెస్ రొటీన్? నాకు టీ వద్దు, ఏమొద్దు, బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయి. ఏంటి ఇది? బనానా అండ్ డ్రై ఫ్రూట్స్. అది నాకు కూడా తెలుస్తుంది. ఇవెందుకు ఇచ్చినావు అంటున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ తిన్నావనుకో మమ్మలాగా ఫిట్గా ఉంటావు అండ్ హెల్దీగా ఉంటావు. నీ ఫిట్నెస్ వద్దు, ఏమొద్దు, నీ బ్రేక్ఫాస్ట్ మొత్తం నువ్వే. వద్దయితే పో. బ్లడీ స్వీట్స్. హాయ్ 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 బారు. హాయ్ కిట్టి, ఎట్లున్నావు? ఫైన్ బారు. నీ ఫేస్ లో ఏంటి మధ్యలో గ్లో వస్తుంది? అదా ఫేస్ ప్యాక్. దాని గురించి నీకు తర్వాత చెప్తా. సరే, ఏదో తేడాగా ఉందేంటి? సరే మరి పోదామా? అదేంటి, షాపింగ్ వెళ్ళాలని నువ్వు నేను ప్లాన్ చేసుకున్నాం కదా, మా మమ్మీ ఎందుకు మధ్యలో? నీకు తెలియదు, ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని ఆంటీకే ఎక్కువ తెలుసు. నేను ఆంటీతోనే వెళ్తా. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. నువ్వు ఒక్కదానివే ఇంట్లుండి ఏం చేస్తావు? రా నువ్వు కూడా. అదిగో అక్కడ చూడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ ఆన్లైన్ లో డ్రెస్ మీరు చూసారా? చూసాను, చాలా బాగుంటాయి. కృతిక, రావే. ఇది దొక్కండి. ఆరాధ్య, బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామా? బయటికా? ఏమొద్దు మమ్మ, నువ్వు కూడా నాతో పాటు టీవీ చూడు. టీవీయా? అయినా ఇంత ఓల్డ్ మూవీ పెట్టినావు. అట్లుంటది మనతో. ఇప్పుడు వచ్చే కొత్త మూవీస్ కంటే ఇదే చాలా బెటర్. అవునా? పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు చేసి నిన్ను మీ డాడీని పంపించి టీవీ పెట్టుకొని ఓల్డ్ మూవీస్ ఓల్డ్ సీరియల్స్ చూసి అందరు మమ్మీలలాగా అనుకుంటున్నావా? కాదు, మోడ్రన్ మమ్మీ. నేను ఓన్లీ వెబ్ సిరీస్, అందులోను కే సిరీస్ అంటే తెలుసా? కొరియన్ డ్రామా. ఓన్లీ కొరియన్ డ్రామాలే చూస్తాను. నువ్వు చూస్తే చూసుకో, నేను అవన్నీ నేను చూడ. సరేలే ఆరాధ్య, బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళి రీల్స్ చేద్దామా? రీల్స్? ఇంత ఎండలో బయటికి ఎందుకు మమ్మ? సరే, బయటికి ఏమొద్దు కానీ ఇంట్లో హోమ్ టూర్ చేద్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మ, వద్దు, నువ్వు చేసుకుంటే చేసుకో. సరేలే. బోర్ కొడుతుంది. సర్లే, పార్క్ వెళ్దాం పద. నీకు ఇష్టం లేదు కదా. నేను హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి చెప్పు? నన్ను అక్క అని పిలువు. అక్కనా? ఎవరైనా మమ్మీని అక్క అని పిలుస్తారా మమ్మ? నువ్వే ఆలోచించు. సర్లే, పార్క్ వెళ్ళి రీల్స్ చేద్దాం పద. మనల్ని అప్పటి నుంచి ఎవరు ఫాలో అవుతున్నారు మమ్మ.
ఏమన్నా ఫాలోవరేమని? ఎక్స్క్యూజ్ మీ, మీరు వీడియోస్ చేస్తారు కదండి, మీ వీడియో చాలా బాగుంటాయి. మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? నేను మీ ప్రతి వీడియో చూస్తానండి. నేను వీడియోస్ ఏం చెయ్యనండి. నేను మీ గురించి చెప్పట్లేదండి, మీ అక్కగారి గురించి చెప్తున్నా. అక్కలో మీ యాక్టింగ్ చాలా సూపర్ ఉంటది. మీరు ఈ మధ్యలో ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేశారు కదా, కోయిలా ఏ కోయిలా. అబ్బో, అందులో ఏం యాక్షన్ అండి, విగదీశారు అనుకోండి. మీరు సినిమాలో ట్రై చేయండి. సరే, రాజమౌళి సరే, కలవండి. ఇంకే మేము ఏ, వెళ్తున్నాం. మేడం, ఒక ఆటో రాను సరసకు రారా నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్? చేరా చింతకు చేరా. ఆరాధ్య, ఆగు ఆగు, నేను మీ మమ్మీ బాగున్నా. ఎందుకు అట్లా చేస్తున్నావు? రీల్ చేస్తున్నా కనిపిస్తలేదా? చూడగో ట్రైప్యాడ్. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. ఓ అవునా, ఆహా సరే. హలో కృతిక, నేను నేను చెప్పిన డ్రెస్ ఆర్డర్ పెట్టినవా? చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం ఆ కృతిక, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి మమ్మ, నువ్వు ఎప్పుడు నాకు పర్సనల్ అనేది ఏమి ఉండదా? నేను మాట్లాడుతా మా ఫ్రెండ్స్తోనా? నా కాస్మెటిక్స్ తీసుకుంటావు, నా డ్రెస్సులు వేసుకుంటావు, మా ఫ్రెండ్స్తోనూ కూడా నువ్వే మాట్లాడితే ఇంకేం ఉండదా నాకు? అందరి మమ్మీలు లాగా ఉండొచ్చు కదా. ఈ మోడ్రన్ అని చెప్పి పట్టు. చూడు ఆరాధ్య, ఒక మమ్మీగా నేను ఎప్పుడు నీ గురించి సెల్ఫిష్గా ఆలోచించాను. నువ్వు నాతోన షేర్ చేసుకోలేని విషయాలు మీ ఫ్రెండ్స్తోన షేర్ చేసుకుంటా. వాళ్ళతోన క్లోజ్గా ఉంటే నాకు నీ గురించి తెలుస్తుందనే, అంతే తప్ప వేరే ఏ సెల్ఫిష్ ఉద్దేశం లేదు నాకు. మా అమ్మ నా గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ నా గురించి నువ్వు ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా. సారీ మమ్మ.